హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి, ఉగాది రోజు. నిన్న మేము పూజమ్మకు తీసుకున్నానని చెప్పాను కదండి. సో ఇంకా వెళ్ళి వచ్చాక నేను ఏం చేశాను అనేది, అంటే ఏం వంటలు చేశాను అనేది చిన్నగా అయితే వీడియో తీశాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ అండి, మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఇంకా మీ ఈ కొత్త సంవత్సరం అనేది మీ అందరికీ కూడా చాలా బాగా కలిసి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా అసలైతే మన ఉగాది అంటేనే కదండి నూతన సంవత్సరం. ఇంకా న్యూ ఇయర్ అంటాం కానీ ఇంకా న్యూ ఇయర్ అయితే అది కాదండి. మామూలుగా అయితే ఉగాది కొత్త సంవత్సరం అన్నమాట మన తెలుగు వారికి. సో మీ అందరికీ కూడా న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. ఇంకా ఇక్కడైతే నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాక పులిహోర అయితే చేశానండి. చింతపండు పులిహోర ఇంకా మంచిగా అన్నీ వేసేసి చాలా బాగా కుదిరిందనమాట. నేను ఎక్కువగా చేయను చింతపండుతో, ఎక్కువ నిమ్మకాయతో చేస్తాను. కానీ ఈ విధంగా ఓన్లీ ఉగాది అప్పుడే నాకు పూర్ణాలు, చింతపండు పులిహోర గుర్తుకొస్తాయి అనమాట. చాలా ఎక్కువ నిమ్మకాయతోనే వేస్తాను. పూర్ణాలు కూడా సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా ఉగాది అప్పుడే గుర్తుకొస్తుంది. అవి తిన్నాక అబ్బా బాగున్నాయి కదా, మళ్ళీ ఒకసారి అనుకుంటాం కానీ మళ్ళీ ఉగాదికే చేయడం అవుతుంది అన్నమాట. సో ఇంకా అలా ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా మామూలుగా ఇంకా కలిపేసాను అనమాట. మంచిగా అన్నీ వేసేసి మిరియాలు వేసుకుంటే మంచి మన టెంపుల్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందండి. టెంపుల్స్లో ఎలా చేస్తారు ఆ టేస్ట్ వస్తుంది. మంచిగా మనం అన్నీ వేసి చేసుకుంటే మిరియాలు, పచ్చిమిర్చి అవన్నీ వేసి కొంచెం మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకొని మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అందరికీ తెలిసిందే కదండి. అందువల్ల నేనైతే ఇంకా మొత్తం అయితే వీడియో తీయలేదు. ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే సింపుల్గా చేసుకున్నాను. అండ్ మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అయితే అన్నీ వేసేసి కలిపేసి ఈ విధంగా అయితే చేశానన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం మనం పసుపు ఎక్కువగానే వేసుకోవాలండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. సో ఈ విధంగా అయితే చింతపండు పులిహోర అయితే చేసేసి ఇంకా ఉగాది రోజు మామూలుగా మనం చేస్తాం కదండి పూర్ణాలు. అంటే చాలామంది భక్ష్యాలు చేస్తారు. మేము ఏంటంటే పూర్ణం బూరెలు అంటాం కదండి, అది చేస్తాను నేను పెసరపప్పుతోని. మినపప్పు, బియ్యము నైట్ నానబెట్టాలి సేమ్ క్వాంటిటీలో. నానబెట్టేసి ఇంకా మార్నింగ్ పెసరపప్పు నానబెట్టి పెసరపప్పు ఉడికించాక దాన్ని మెత్తగా రుబ్బేసుకొని బెల్లం కూడా 1 గ్లాసు బెల్లం కూడా కరిగించేసి కరిగిన బెల్లంలో ఈ పెసరపప్పు వేసేసి కలుపుకోవడమే అనమాట. కలుపుకొని అవి ఉండేలాగా చేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఈ విధంగా పూర్ణాలాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను. నేనైతే ఇంకా ఎలా అంటే చేతితోటి వేయకుండా ఆ పిండి కొంచెం ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం చిక్కగా చేసుకోవాలండి. పలుచగా చేసుకుంటే పూర్ణాలు మొత్తం పాడైపోతాయి అన్నమాట. చిక్కగా చేసేసుకొని స్పూన్తో వేసుకుంటే మనకు మంచిగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇంకా అవే చేశాను. మామూలుగా మనం ఏమంటాం అది ఉంటుంది కదండి, మామిడికాయ ఉగాది పచ్చడి, ఇంకా పూర్ణాలు, పరమాన్నము, పులిహోర చేశాను అనమాట. ఇంక ఇవే చేశాను. మీరేం చేశారు? మీరేం సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మా ఉగాది అయితే గడిచిపోయింది. ఇంకా పూర్ణాలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. టేస్ట్ శనగపప్పుతో చేస్తాం కానీ మేమైతే పెసరపప్పుతో చేసుకుంటాము. అలా కూడా బాగుంటాయి కానీ ఇవి కొంచెం అంటే మా ఆయనకి ఇష్టం అన్నమాట. అందువల్ల ఇంకా నేనైతే పెసరపప్పుతోనే చేసేస్తాను. ఇంకా అవే అందరం తినేస్తాం అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా మేము వెళ్ళి కోడి కోసుకొచ్చుకున్నాము. ఉగాది రోజు పోషమ్మకి చేసాం కదా, చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా లోపల కూడా చాలా బాగా వచ్చింది, బాగున్నాయి అన్నమాట పూర్ణాలు. ఈ విధంగా అయితే మా ఉగాది అయితే గడిచిపోయింది అనమాట. ఇంకా తర్వాత అయితే కొత్త సంవత్సరం రోజు నేనైతే మంచిగా మామిడికాయ పచ్చడి అయితే పెట్టానండి. కొంచెమే, ఒక 3 కాయలే ఈ విధంగా పెట్టాను. టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందనమాట. ఇంకా కొత్త సంవత్సరం రోజు ఫస్ట్ టైం అయితే మామిడికాయ పచ్చడి పెట్టాను. అంటే ఫస్ట్ టైం అంటే నేను చాలాసార్లు పెట్టాను, ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనే అంటున్నాను. ఉగాది రోజు చేసుకోవడం నాకు చాలా నచ్చిందనమాట. ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని. థ్యాంక్ యూ.